పిల్లలారా, ఈ ప్రపంచంలోనే బెస్ట్ పిల్లలు మీరే. మిమ్మల్ని టాలెంట్ హంట్ కాంపిటీషన్ లో సెలెక్ట్ చేయడం జరిగింది. మీలో ఒకరు మ్యూజిషియన్, మరొకరు మ్యాథమెటిషియన్, ఒకరు మెజిషియన్, మరొకరు సింగర్. ఇప్పుడు త్వరలోనే టాలెంట్ హంట్ ఆర్గనైజర్ ఇక్కడికి రాబోతున్నారు. మీలో ఎవరు బెస్ట్ వాళ్ళకి ట్రోఫీ దక్కుతుంది. ఇప్పుడు ఇక్కడున్న ఈ 5 మందిలో ఎవరు దీన్ని సొంతం చేసుకోబోతున్నారో చూద్దాము. అసలు ఈ రుద్ర ఎక్కడున్నాడో తెలియడం లేదు. సరే రండి లోపలికి వెళ్దాం. యుడి త్వరగా రా, కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది. వస్తున్నాను కదా. నా పాప్కార్న్ రా, కింద పడేసావు. ట్రోఫీ రుద్రకే దొరుకుతుంది. అయ్యో, ఈ రుద్ర మాత్రం ఎవరు? శివకు ముందు ఎవరు కూడా నుంచోలేరు. ట్రోఫీ తప్పకుండా వాడికి దక్కుతుంది. నీ శివ ఎక్కడున్నాడు? వాడు ఇక్కడికి రాకుండానే వాడికి ట్రోఫీ దొరుకుతుందా? హీరో ఎంట్రీ ఎప్పుడు మాస్ గా లాస్ట్ లోనే ఉంటుంది. నువ్వు చూస్తూ ఉండు, వాడు వచ్చేస్తాడు. రుద్ర కూడా హీరోకి తక్కువే కాదు, వాడు కూడా ఇప్పుడు వచ్చేస్తాడు. నువ్వు నోరు మూసుకో. నువ్వు కూడా నోరు మూసుకో. కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి. పిల్లలు, మీకు బహుమతులు ఇవ్వడం కోసం మీ అందరినీ అక్కడికి తీసుకువెళ్తున్నాం. You are the lucky ones. Lord Yesa, the Lord of the Universe, మిమ్మల్ని లైక్ చేశారు. ఓ పిల్లలు ఎవరు? డిస్ట్రాయ్ దెమ్. ఓకే బాస్. కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి, మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు. కాపాడండి, కాపాడండి. అరే చిన్న పిల్లడు, నువ్వు మార్చుకున్నావు. పిల్లాడని మాత్రం చెప్పకండి అంకుల్, నా పేరు శివ. వాడు నా స్నేహితుడు శివ. చూసారా వాడు ఎలా గొడవేస్తున్నాడో? వాడు ఒకడే చాలా అందరికి. వావ్ శివ, ఎంత బాగా ఫైట్ చేస్తున్నాడు. దూరంగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. మీరేం చేస్తున్నారు? మీరు చాలా చిన్న పిల్లలు. మాతో పోటీ పడడం మీకు చేత కాదు. చిన్న పిల్లల ప్రవర్తించకండి. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించకండి.
థ్యాంక్స్, వెల్కమ్. తనే నా ఫ్రెండ్ రుద్ర. తన మ్యాజిక్ ప్రభావం చూసారా? తను మాత్రం లేకపోతే ఈ పార్టీకి శివ స్వాహ అయి ఉండేవాడు. తిరిగి వెళ్ళేసి విడ్రా. త్వరగా తిరిగి వెళ్ళండి, అందరికి వెళ్ళండి. అవి ఏలియన్స్. ఏలియన్స్, నేను చెప్పాను కదా అవి ఏలియన్స్ అని. హాయ్, ఐ యామ్ శివ. హాయ్, రుద్ర హియర్. థ్యాంక్స్ రుద్ర. ఒకవేళ ఈ రోజు నువ్వు సమయానికి రాకపోతే ఎవరు తప్పించుకునే వాళ్ళు కాదు. ఒకవేళ శివ రాకపోయింటే మన ఎవరో ప్రాణాలతో తప్పించుకునే వాళ్ళం కాదు. రుద్ర, వీళ్ళు నా ఫ్రెండ్స్ ఆది, యుడి అండ్ రేవా. ఇంకా వీళ్ళు నా ఫ్రెండ్స్ మైరా ఇంకా వరుణ్. శివ, రుద్ర, ప్లీజ్ మా పిల్లల్ని కాపాడండి. ప్లీజ్. డోంట్ వరీ అంకుల్ ఆంటీ, మేము వాళ్ళని ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాం. శివ, తాతయ్య ఎక్కడ కనిపించడం లేదు. మన తాతయ్య కూడా లేడు రుద్ర. మీరు దిగులు పడకండి, మనం అది ఎవరని కనిపెట్టి తీరాలి. ఇంకా ఏ ప్లానెట్ నుంచి వచ్చారని. ఇబాయిస్కా స్పేస్ షిప్ క్రియేటో. లార్డ్ ఎడ్జా, మరి కాసేపు మాత్రమే వీళ్ళ మ్యాజికల్ పవర్స్ పూర్తిగా మీ సొంతమైపోతాయి. ఆ తర్వాత మీరు మ్యాజిక్ చేయగలరు. ఇక ఏం చేయలేరు. మీలో ఉన్న పవర్స్ పూర్తిగా మా లార్డ్ ఎడ్సాలోకి పూర్తిగా ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇక్కడి నుంచి మీరు ఎందుకు పనికి రారు. నాకున్న మ్యాజిక్ పవర్లన్నీ వచ్చేసాయి. పైకి లెగండి. నేను ఎవరిని కావాలన్నా నా వేళ్లతో ఆడించగలను. నేను వేరే మ్యూజిషియన్
పొలిటీషియన్ దగ్గర నుంచి పవర్ తీసుకునే వరకు వాళ్ళందరినీ ప్రజెంట్ లోనే ఉంచండి. మీరు మనకి పవర్లు దక్కాయంటే ఎవరి వల్ల నన్ను జయించలేరు. నేను పైరేట్స్ ఆఫ్ యూనివర్స్ నుంచి లాట్ ఆఫ్ యూనివర్స్ గా మారిపోతాను. శివాని రుద్రాని ఇక్కడికి తీసుకురాలేకపోయాం లార్డ్. శివ ఫైట్ ముందు, రుద్ర మ్యాజిక్ ముందు మన వాళ్ళెవరూ నిలబడలేకపోయారు బాస్. నువ్వు లార్డెడ్ సిపాయివే కదా, నీలో చిప్పు పెట్టాను నేను. నీకు ఈ లోకంలో ఉన్న అన్ని ఫైట్లు తెలుసు నీకు. అలాగైతే ఎలా ఉత్తి చేతులతో తిరిగి వచ్చావు? నాకు వాళ్ళు కావాలి. Go, find out, catch them. మనం వచ్చి చేరుకున్నాం, కానీ లోపలికి ఎలా వెళ్ళగలం? ఎందుకంటే 4 వైపులా డ్రోన్ సెక్యూరిటీ ఉంది కదా. ఆ డ్రోన్ దగ్గర నుంచి తప్పించుకునే పాసిబులే లేదు. ఒక్క దారి ఉంది. ఇబైస్కా స్మాల్ సైజ్ క్రియేటో. రుద్ర, నిజంగా నువ్వు అదరగొట్టేశావు. ఓకే, మనం ఇప్పుడు త్వరగా షిప్ లోపలికి వెళ్దాం. చూసావా, రుద్ర దగ్గర అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉంది. అరే, ఆ డ్రోన్ మన స్పేస్ షిప్ ని డిటెక్ట్ చేసింది. షిప్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉంది. ఏం చేయాలి? ఇన్ని క్రీచర్స్, ఇన్ని క్రీచర్స్ ని ఎందుకు బంధించారు? ఈ రోజు నీ మ్యాజిక్ బాయ్ ఈగలాగా కాల్చి చంపేసేవాడు. పొగ కూడా వచ్చుండేది కాదు. ఇంకో మ్యాజిక్ దొరకలేదే ఏంటి? ఇందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు మ్యాజిక్ వల్లే ఇంత దూరం వచ్చావు. థ్యాంక్లెస్ గర్ల్. అరే, మీరు మళ్ళీ మొదలు పెట్టారా? థ్యాంక్స్ రుద్ర, నిజంగా నీ మ్యాజిక్ అదిరిపోయింది. థ్యాంక్స్ శివ. లెట్స్ గో. ముందు మనం సీసీటీవీని క్లోజ్ చేయాలి, లేదంటే వాళ్ళు మన మూమెంట్ ని ట్రాక్ చేస్తారు. ఇబైస్కా ఆల్ సీసీటీవీ క్లోజ్. ఏమైంది ఇక్కడ? ఎవరు ఇలా చేసింది? మన డ్రోనెట్ ని డిస్ట్రాయ్ చేసింది ఎవరు? చెప్పండి. ఇన్ని సీసీటీవీల్ని డ్యామేజ్ చేసేసారు ఎవరు? ఇంటర్ ప్లానెట్ పోలీసు వచ్చేసారా ఏంటి? చెక్ చేయండి. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారో నేను తెలుసుకుంటాను, సరేనా? మనం ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడైనా ఇరుక్కోవచ్చు. చూసావుగా, శివ టెక్నాలజీ వర్కౌట్ అవుతుంది. పాపం నీ మ్యాజిక్ ఫ్రెండ్ చాలా భయపడుతున్నాడు. సారీ.
కరెక్ట్ గా తెలుసుండేది. ఇంత చిన్న స్క్రీన్ తో మనకు సరిగ్గా కనిపించట్లేదు. ఇబాయిస్కా బిగ్ స్క్రీన్ క్రియేటో. ఓ నో, మ్యాజిక్ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరినీ వాళ్ళు బంధించారు. వాళ్ళు అసలు ఏం చేయాలనుకుంటున్నారు? తెలుసుకోవాలంటే మీరే రావచ్చు కదా. పాపం ఈ రోబోట్ ని ఎందుకు పంపించారు? రండి, ఏదైనా తినేసి మనం మాట్లాడుకుందాం, సరేనా? అవునవును, నేను తింటున్నప్పుడు కూడా మీతో సెల్ఫీ తీసుకుంటాను. నేను ఇంకా శివ మాత్రమే అక్కడికి వెళ్తాం. మీ అందరూ ఇక్కడి నుంచే చూడండి. వెల్కమ్, లోపలికి రండి. అరే భోజనం. సారీ శివ, మాకు కూడా చాలా ఆకలేస్తోంది. ఎంత మంచి భోజనం చూసాక మేము ఆగలేక ఇక పరిగెత్తుకుంటూ వచ్చేసాం. తర్వాత నేను ఏలియన్స్ తో ఫోటోస్ తీసుకోవాలి, అందుకనే వచ్చాను. లార్డ్ ఎడ్జా ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు. హలో కిడ్స్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హలో సార్, నేను యూడి. నేను మీతో సెల్ఫీ తీసుకోవచ్చా? కూర్చోండి, సెల్ఫీ తీసుకుంటానికి చాలా టైం ఉంది కదా. ఐఎమ్ శివ, ఇతను రుద్ర, ఇతను ఆది. మీరెవరు? నా గురించి నేను నా నోటితో చెప్పవలసిన అవసరం లేదు కదా. నకల్ సింగ్, నా గురించి చెప్పు. వీరు లార్డ్ ఎడ్జా, వీరు ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్తారు. కానీ నిజం ఏంటంటే ఇతను ఒక దోపిడి దొంగ, పైరేట్ ఆఫ్ ద యూనివర్స్. వీరు అన్ని ప్లానెట్లకు వెళ్లి అక్కడున్న విలువైనవి దొంగిలిస్తారు, లేదంటే దాడి చేస్తారు. 11 ప్లానెట్లు ఇతని కోసం గాలిస్తున్నాయి. కానీ ఇతన్ని పట్టుకోవడం మాత్రం కష్టం మాత్రమే కాదు, అది సాధ్యం కాని విషయం. ఇతని కంటే బలమైన వ్యక్తి ఈ యూనివర్స్ లోనే లేడు. నకల్ సింగ్, నన్ను నువ్వు పొగుడుతున్నావా, అవమానిస్తున్నావా? నీ బుద్ధి ఏమైనా మందగించిందా ఏంటి? ఇక నువ్వు మాట్లాడవద్దు, నేనే మాట్లాడతాను. మీరు పైరెట్ అయినా సరే, లార్డ్ ఆఫ్ యూనివర్స్ అయినా సరే, దాని గురించి మాకు అవసరం లేదు. మీరు బంధించి ఉంచిన వాళ్ళందరినీ వెంటనే వదిలేయండి. సరే, మీ ప్లాన్ ఏంటో చెప్పండి. నేను అన్ని ఈ యూనివర్సిటీలో ఉన్న వస్తువులన్నిటిని ఒకటి చేర్చి వాటిని నా దగ్గర పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇది నా ఎంటర్టైన్మెంట్. నేను దొంగో హంతకున్నో కాదు, నేను ఒక కలెక్టర్. విచిత్రమైన వస్తువులని కలెక్ట్ చేసే కలెక్టరు. అన్ని ప్లానెట్ పోలీసులందరూ నన్ను వెతుకుతున్నారు. అందువలన నేను లోకంలో ఉన్న టాలెంట్ ప్రజలందరినీ పట్టుకొస్తున్నాను. వాళ్ళ టాలెంట్ ను నేను ఈ చిప్పులో ప్రదర్శింపచేసి నేను పెంచే క్రీచర్స్ లో పెడుతున్నాను. ఆ చిప్పుని ఎవరి ఒంటో పెడితే వాళ్ళకి లోకంలోని భాషలన్నీ వస్తాయి, అన్ని విషయాలు తెలిసిపోతాయి. అలాగే ఫైటింగ్ స్కిల్స్ కూడా తెలుస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, వాళ్ళు నా మాట మట్టికే వింటారు. నాకు బానిసలు వాళ్ళు. కానీ మ్యాజిక్ లార్డ్ జేజా దగ్గర మాత్రమే ఉంటుంది. ఆయన ఎంతో మంది మ్యాజిక్ ని తనలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. ఆ తర్వాత వారు ఈ యూనివర్స్ లో ఎక్కడైనా దొంగిలించగలరు, ఎక్కడైనా సరే ఏమైనా చేయగలరు. ఏ పోలీసులు వారిని ఏమి చేయలేరు. అకల్ సింగ్, నీ బుద్ధి గడ్డి తింటానికి వెళ్ళిందా ఏంటి? నేను చూస్తున్నా అప్పటి నుంచి నన్ను దొంగ దొంగ అంటున్నావు. మీరు పిల్లలు ఏమనుకుంటున్నారు? మీరు అంత సులభంగా ఇక్కడికి వచ్చి నేను ఖైదీ చేసి పెట్టిన ప్రజలను తీసుకు వెళ్ళాలనుకుంటున్నారా? మీరు కూడా ఇప్పుడు నా బందీలే. పిల్లాడని మాత్రం చెప్పకండి అంకుల్. సరైన సమయంలోనే వచ్చావు రోకోకా. డిస్ట్రాయ్ దమ్. ఈ రోజు వాళ్ళిద్దరూ అయిపోతారు. వాళ్ళని ఎవరు కాపాడలేరు. తమాషాగా ఉంది. మొదటిసారిగా ఫైట్ చేయడం చాలా బాగా ఉంది కదా. నా లోపల భయంకరమైన పవర్ ఉంది. ఒకేసారి త్రిమూర్తి పవర్ కూడా దొరికిందంటే ఇకపైన నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు.
శివ జాగ్రత్త. అవునవును, ఈ రోజు రుద్ర మాత్రం లేకపోతే నీ కుంఫు బాయ్ ఫ్లయింగ్ సాసర్ అయి ఉండేవాడు. శివ మాత్రం లేకపోతే నీ మ్యాజిక్ బాయ్ కి ట్రాజడీ ఎండింగే ఉండేది. మనం వాళ్ళకి సహాయం చేసి తీరాలి. ఈ సమయంలో మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది. కుంఫు ఫ్లయింగ్ సాసర్ అవుతుంది. అంతర్ మంతర్ కాలికలంతర్. నో నో నో, ఆగు, నన్ను దాకోలేదు. నీలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే పాప వాళ్ళకి శత్రువులే అవసరం లేదు. హాయ్ రుద్ర. ఏంటి నాయనా, ఎలా ఉన్నావు? నీ మ్యాజిక్ చూసావా? ఫేస్ లా ఉంది. చూసావుగా ఏం జరిగిందో? త్రిమూర్తుల పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏర్పాటు జరిగిందా? ఎస్ లార్డ్ ఎడ్జా. వెరీ గుడ్. అంతకు ముందు ఆ పిల్లల ఫ్యూచర్ ఏంటో మాకు చెప్పు. ఇప్పుడే చెప్తున్నావు లార్డ్ ఎడ్జా. వెరీ గుడ్ న్యూస్ బాస్. పాప మా పిల్లడు రాకోకి ముందుగా భయం చేసి అదుకుతున్నావు. ఎందుకోసమా వాళ్ళిద్దరూ కంట్రోల్ అయిపోయారంటే మిగతా వాళ్ళు కూడా కంట్రోల్ అవుతారు. ఫ్యూచర్యా వెళ్ళి వాళ్ళ లెక్కలను తేల్చేసి నేను త్రిమూర్తి దగ్గరికి వెళుతున్నాను. సరేనా? మొదటి పరిచయమే బాగుంది పిల్లల్లారా. మళ్ళీ మనం తొందరలోనే కలుసుకుందాం. ఇప్పుడు నాకు ఒక ముఖ్యమైన పని ఉన్నది. దాని తర్వాత మనం కలుసుకున్నప్పుడు మీరు దాన్ని మరిచిపోలేని సందర్భం అవుతుంది. రుద్ర, మనం వాళ్ళని అడ్డుకోవాలి. రా, వాళ్ళని వెంబడిద్దాం. శివ, నువ్వు లార్డ్ వెనకాల వెళ్ళు. మైరా వరుణ్ణి నేను కాపాడి తీసుకొస్తాను.
ఫోటో తీస్తోంది. ఉండు, జుట్టు సరి చేసుకుంటాను. మన భూలోక వాసుల్ని మీరు బాగా తీయాలి. ఏలియన్స్ తో కాకపోయినా ఆ డ్రోన్స్ తో ఫోటోస్ తీసుకుంటా. తీయండి తీయండి. ఇది చాలా ప్రమాదకరమైంది. యూడి, ఇంకోసారి నువ్వు ఫోటో కావాలని ఎక్కడైనా నుంచుంటే అంతే. నీకు ఇంత ఫోటో పిచ్చివాడిగా ఉన్నావేంటి నువ్వు? రండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటిది ఇలాగుంది? ఇది ఇక్కడ కాకుండా వేరెక్కడైనా తీసుకెళ్లి కొట్టండి, లేదంటే నేను వీళ్ళందరినీ డిటెన్షన్ రూమ్ లో వేసేస్తా. వీళ్ళందరినీ నేను డిటెన్షన్ రూమ్ లో బంధిస్తాను. వీళ్ళందరూ కావాలని ఇవన్నీ నా నోట్లో విసురుతున్నారు. రండి, త్వరగా ఈ చోటు నుంచి వెళ్ళిపోదాం. ఓ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నువ్వు ఎవరు? నా పేరు శివ. అన్నట్టు రుద్ర కూడా ఇక్కడికి వచ్చాడు. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. లెట్స్ హ్యావ్ లంచ్ టుగెదర్. నాకు ఒంటరిగా భోంచేయడం అంటే ఏమాత్రం నచ్చదు. నాకు భయంకరంగా ఆకలేస్తోంది. వచ్చిన దగ్గర నుంచి ఒత్తి యాక్షన్ మాత్రమే. ఎవరు తిండి గురించి అసలు మాట్లాడట్లేదు. లంచ్ సర్వ్ చేయండి. ఇదిగో రాక్ చిల్లీ. తర్వాత రాక్ తందూరి. ఓకే, లెట్స్ స్టార్ట్. మీరిద్దరు నాతో కలిసి భోంచేయడం నాకు బాగా నచ్చింది. మేము ఈ రాక్స్ ని తినలేము. ప్లీజ్ డోంట్ మైండ్. అరే, తిని చూడండి, బాగా టేస్టీగా ఉంటుంది. నా కోసం స్పెషల్ రాక్ నుంచి ఈ డిన్నర్ ని చేసుకొని వస్తారు. ఒకసారి రుచి చూడండి ప్లీజ్, లేదంటే మిమ్మల్ని కూడా ఆ లాకప్ లో వేసేస్తాను. వాళ్ళు కూడా నాతో లంచ్ చేయనని మొండు పట్టు పట్టారు. మేము దీన్ని తినలేము. ఏమన్నారు? ఇది నాకు అవమానం, ఇది నాకు ఇన్సల్ట్. నువ్వెవరు? నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయావు.
థ్యాంక్ యూ బాబు. తాతయ్య రండి. తాతయ్య మిమ్మల్ని మళ్ళీ కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. శివ, నువ్వు వచ్చేసావు. ఇంక పైన నాకే బాధ లేదు నాయనా. మేము గొడవ పడ్డానికి రాలేదు. మీరు ఎవరినైతే బంధించారో వాళ్ళని రిలీజ్ చేయండి. ఏమన్నారు? మీరెవరు ఇక్కడి నుంచి తప్పించుకొని పోలేరు. ఒకవేళ మీ దగ్గర మ్యాజిక్ ఉన్నా లార్డ్ రిజా దగ్గర కూడా మ్యాజిక్ ఉంది. వారు ఇప్పుడు త్రిమూర్తి మ్యాజిక్ ని సొంతం చేసుకోబోతున్నారు. ఆ తర్వాత ఎవరు వారిని ఏమి చెయ్యలేరు. ఈ త్రిమూర్తి ఏంటి? నువ్వే తెలుసుకో. ఈ రోజు ఎవరు తప్పించుకోలేరు. వాడిని నేను చూసుకుంటాను. జాగ్రత్త తాతయ్య. Zibaiska rock flower converto. ఈ రోజు ఎవరు తప్పించుకోలేరు. జాగ్రత్త బాబు, జాగ్రత్త. నేను ఓడిపోయాను. ఒక చిన్న పిల్లాడి చేతిలో ఓడిపోయాను. నేను తొందరపడి నా పవర్స్ అన్ని యూజ్ చేసేసాను. ఇప్పుడు నేను వేస్ట్ అయిపోయాను. థ్యాంక్స్ రుద్ర, నువ్వు మా తాతయ్యని కాపాడావు. రుద్ర, మేడం కానన్కు మీరు బానే ఉన్నారు కదా? అవును రుద్ర, శివ మమ్మల్ని కాపాడాడు. ఈజ్ అ వెరీ గుడ్ ఫైటర్. చూసావుగా, ఇప్పుడు కూడా శివానే మెజిషియన్ ముచ్చుకుంటున్నారు. కానీ నువ్వు చెప్పింది ఇంకా పిచ్చిదాల్లా చెప్తూ ఉన్నావు. నువ్వు కూడా కొంగలాగా ఒకే కాలం మీద కదా నించున్నావు. కుంఫు కరాటేలని రుద్ర మాస్టర్ మ్యాజిక్ ముందు అసలు పనిచేయవు. ఇప్పుడు చూసావా తను రాక్స్ ని ఎలా ఫ్లేవర్స్ గా మార్చాడని? నీ కుంఫు బాయ్ దగ్గర చెప్పు, అలా చేసి చూపించమని. అరే కాస్త గమ్మునుంటారా? శివ, ఈ త్రిమూర్తులు ఎవరని మనం తెలుసుకోవాలి. మీరు ఏమైనా తెలుసుకోండి, నా టైం మాత్రం ముగిసిపోయింది. ఒకవేళ మేమంతా మా పవర్స్ ని యూజ్ చేసాము అంటే మేముగా ఉండడం సాధ్యం కాదు. షకాల్, తాత, సర్ మెజెస్టికో వాళ్ళందరినీ బంధించారు. ఒక్క నిమిషం, నేను మీతో ఒక ఫోటో తీసుకొచ్చా. నేను ఏలియన్స్ తో ఫోటో తీసుకునే కలని మీరైనా నెరవేర్చండి. లేదు, వాళ్ళని కూడా మాతో పాటే కట్టి పెట్టుంటారు. మమ్మల్ని సర్ మెజెస్టికో పేరుతో మాతోనే షాకాల్, జైసింగ్, సర్ మెజెస్టికో నా పేర్లో ఇన్విటేషన్ ఇచ్చి పిలిచారు. మేము చైర్లో కూర్చున్న వెంటనే స్మోక్ వేసి మమ్మల్ని మత్తులోకి దింపేశారు.
మాలాగా వాళ్ళని కూడా కట్టి పెట్టేశారు. తర్వాత లార్డ్ ఏజా పవర్ ని కూడా తీసుకుంటున్నారు. శివ, రుద్ర ఏదైనా చెయ్యండి, లేదంటే పొరపాటు జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారని మనం తెలుసుకోవాలి. అతను వాళ్ళ మ్యాజికల్ పవర్స్ ని లాక్కునే లోపు నేను శివ వెళ్తాం. మనం అందరం కాంటాక్ట్ లోనే ఉండాలి. మీరు మిగతా వాళ్ళని విడిపించండి. రా రుద్ర, బయట ఎవరూ లేరు. లార్డ్ ఏజా, ఆ పిల్లడు రాకోకాన్ని హత్య చేశావు. నువ్వు నాన్ సెన్స్ ఫ్యూచర్ ని చెప్తున్నావు. యూస్లెస్. ఇక్కడి నుంచి వెళ్ళిపో. లార్డ్ ఏజా, నేను 50% కరెక్ట్ గా చెప్తున్నావు. 50% తప్పగలిగిపోయావు. 50% క్రెడిట్ అయినా నాకు ఇవ్వండి. ఆర్ యు రెడీ ద ట్రాన్స్ఫర్ ద పవర్? ఇప్పుడు నేనే ఏం చేయాలని చూడు. ఒక నిమిషం. ఫ్యూచర్ యా, పిల్లల ఫ్యూచర్ చెప్పండి. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారేమో. లార్డ్ ఏజా, మీ ఫ్యూచర్ చాలా బ్రైట్ గా ఉన్నావు. వాళ్ళని డార్క్ గా ఉన్నావు. నేను ఇప్పుడే చూసుకుంటా. ఆ ఇద్దరు పిల్లలు అక్కలు నక్కలింటి దారి చేస్తున్నావు. తర్వాత ఇద్దరు పిల్లల్ని మీ స్టార్స్ మూర్ఖంకి ఉన్నావు. ఆ చిన్న నక్షత్రం ఆ కలెక్షన్ లో ఒక భాగమే. అది ఇవాళ యూస్ఫుల్ గా ఉంది. కానీ నీ ఫ్యూచర్ మీద నాకు నమ్మకం లేదు. ఒకవేళ అకలు నకలు ఫెయిల్ అయిపోయారనుకో, స్టార్స్ ని వదిలేయండి. అది ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. ట్రాన్స్ఫర్ ద పవర్స్. మెజిషియన్, మీకు ధైర్యం ఉంటే మాతో యుద్ధం చేయండి. మ్యాజిక్ తో యుద్ధం చేయాలి అనుకుంటే లార్డ్ ఇక్కడికి వచ్చేస్తున్నారు. రుద్ర, నువ్వు కొంచెం దూరంగా ఉండు. మ్యాజిక్ లేకుండానే నేను వీళ్ళకి గుణపాఠం నేర్పిస్తా. ఇది చీటింగ్. మీరిద్దరు తను ఒక్కడే. మేము మ్యాజిక్ లేకుండా యుద్ధం చేయడం గురించే మాట్లాడాము, అంతేకాని ఎంతమంది అన్న దాని గురించి కాదు. అర్థమైందా? నీ మ్యాజిక్ ఫ్రెండ్ ఊరికి దొరులుతాడా లేదంటే నిజంగానే సహాయం చేస్తాడా? ఎలా చేయగలుగుతాడు? వాడిని చంపేస్తారు కదా. మ్యాజిక్ కి తెలియకుండా వాడు పనికిరాని వాడు. శివాకి ఎటువంటి మ్యాజిక్ అవసరం లేదు. చూడు ఎలా ఒంటరిగా నుంచొని గొడవేస్తున్నాడు. అందరూ ఒకరికి ఇంకొకరు తోడు బలమని చెప్తారు. రుద్ర, నువ్వు వీళ్ళతో ఫైటింగ్ చేయలేవు. నా చైన్ పట్టుకో మిత్రమా. ఇప్పుడు నీ పవర్స్ నాకు ట్రాన్స్ఫర్ అవబోతున్నాయి. శివ టాలెంట్ కాపీ పేస్ట్.
చిన్న పిల్లలు మీరిప్పటికి వచ్చేసారు. మా చేతిలో దెబ్బలు తినబోతున్నారు. చిన్న పిల్లోళ్ళని చెప్పకండి అంకుల్. రుద్ర, నా పేరు రుద్ర. వాడు చూడు శివ డైలాగ్ ని ఎలా కాపీ కొడుతున్నాడు. కాపీ కొట్టే క్యాట్. వావ్! రుద్ర, అద్భుతమైన కేక్. లుక్, కిక్ అండ్ ఫైట్. రేవా, నీ రెండు కళ్ళారా చూడు. రుద్ర ఫైట్ కూడా చేయగలడు. షాక్ అయ్యావా? నకల్ సింగ్, చెప్పు నకల్ సింగ్. వాళ్ళు మనకే గుణపాఠం నేర్పించారు. మన పని అయిపోయింది. పదండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ స్టార్స్ ఎంత అందంగా ఉన్నాయి. నేను వీటితోనో ఒక సెల్ఫీ తీసుకుంటాను. ఏలియన్స్ తో ఫోటో తీసుకోలేకపోయా. ఆగండి. చివరికి మ్యాజిక్ ఉపయోగపడుతుంది, కానీ మనుషులకి అర్థం కాదు. ఎలా అర్థమైనట్టు చేయాలో నాకు కూడా తెలుసు, కానీ ఇది సమయం కాదు. అయ్యో, ఫైన్ తాతయ్య. రేవా, నువ్వు నడుచుకుంటే వచ్చాయి. విషయం ఏంటంటే నీకు మేము లిఫ్ట్ ఇవ్వలేము. నాకేమీ నీ సహాయం అక్కర్లేదు. నీ పని చూసుకుంటావా?
లేట్ రుద్ర, శివ, టూ లేట్. నేను ఈ మహాన్ మ్యూజిషియన్ పవర్ ని కూడా లాగేసుకున్నాను. నౌ ఐ యామ్ ఇన్విన్సిబుల్. ఇదే న్యూ ఫ్యూచర్ టెల్లింగ్ స్టార్. న్యూ ఫ్యూచర్ డివైస్ ని పగల కొట్టేసేయి. మైరా వరుణ్, ఇప్పుడు అతని పవర్ ని మనం ముగ్గురం ఎదుర్కోలేము. తాతయ్య, తాతయ్య, మీరు బానే ఉన్నారా? రుద్ర, నేను బాగా ఉన్నా. నువ్వు వచ్చేసాలని మనకు బాగా నమ్మకం ఉన్నావు. తాతయ్య, అన్ని సర్దుకుంటాయి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇతన్ని నేను తర్వాత చూసుకుంటాను. రండి. నేను మాంత్రికుని, గొప్ప మెజిషియన్. మ్యాజిక్ చేసుక ముందే భయపడుతున్నా షాకా. మేడం కానన్కు త్వరగా రండి. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని తెలియజేయండి. ప్లీజ్ మమ్మల్ని ఇరుకోబడలేదు. మమ్మల్ని తెలియజేయండి ప్లీజ్. లార్డ్ ఐజా నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళతారు? ఐ ఆమ్ నాట్ ఏ పైరేట్ ఆఫ్ ది యూనివర్సిటీ ఎనీమోర్. I am now Lord of the University. మీరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నిటికీ సందేహించకండి. శివ, నువ్వు తప్పుకో. ఇది మ్యాజికల్ ఫైట్. దీని పేరే మ్యాజికా? సరిగ్గా గొడవ వేయలేకపోతున్నాడు. ఇదంతా మ్యాజిక్ అని చెప్తున్నావు. నువ్వు నీ లౌడ్ స్పీకర్ ని కొంతసేపు దాకా ఆఫ్ చేసి ఉంచుతావా? దేనికి పనికి రావు, కేవలం మాటలకి మాత్రమే. నువ్వే దేనికి పనికి రాలేదు. నువ్వే ఎందుకు పనికి రావు? నువ్వే నువ్వు నువ్వే నువ్వు నువ్వే నువ్వే. రుద్ర, వాడి దగ్గర ఎందరో మెజిషియన్ల పవర్ ఉంది. ముఖ్యంగా మీ తాతయ్య పవర్ ఉంది. తనతో ఫైటింగ్ చేయడానికి మనమిద్దరం ఒక రూట్ ని ఎంచుకుందామా? మనమిద్దరం కలిసి ఫైట్ చేద్దామా? నువ్వే కదా చెప్పావు ఒకళ్ళకి ఇద్దరుంటే బెటర్ అని. గుడ్ ఐడియా. నా చేయి పట్టుకో మిత్రమా. జిబాయిస్కా రుద్ర పవర్ కాపీ పేస్ట్. ఏయ్ శివ, నువ్వు నా ఎదుటి నుంచి వెళ్ళిపో, లేకపోతే నువ్వు పిండి పిండి అయిపోతావు. శివ వయసు గురించి అలాగే శివ మ్యాజిక్ గురించి ఎప్పుడు సందేహించకండి. అలా చెప్పు. మంచి డైలాగు. ఎందుకు? ఇప్పుడు తను రుద్రాన్ని కాపీ చేయలేదా? కాపీ క్యాట్. వెళ్ళిపో. శివ వల్ల కూడా మ్యాజిక్ చేయడం అవుతుంది. శివ వల్ల కూడా మ్యాజిక్ చేయడం అవుతుంది. ఏదో చెప్తావు కదా, ఇప్పుడు చెప్పు. శివ లేకపోతే రుద్ర ఏమీ కాదు. లౌడ్ స్పీకర్. నువ్వే లౌడ్ స్పీకర్. నువ్వే లౌడ్ స్పీకర్. నీకే నువ్వే లౌడ్ స్పీకర్. నీకే పొగరు. నీకు నీకు నీకే పొగరు. శివ, అతను నేలపైన ఉంటే మన మ్యాజిక్ వర్కౌట్ అవ్వట్లేదు. మనం గాల్లోనే కొట్టాలి. మనం అతన్ని గాల్లోనే నించోపెట్టాలి. మన వాళ్ళకి హెల్ప్ చేసి తీరాలి. అంతర్ మంతర్ కాలి కలందర్. అమ్మా తల్లి, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు ప్లీజ్. నేను అనుకోవడం నీ మ్యాజిక్ ఇంకా పని చేయదు అనుకుంటా. నువ్వు దేనికి ఇంకా పనికిరావు. నేను ఇదైనా చేస్తున్నానుగా, నువ్వేం చేస్తున్నావు? లౌడ్ మౌత్. ఊరికే మాట్లాడడానికి తప్పితే గుడ్ ఫర్ నథింగ్. యూ గుడ్ ఫర్ నథింగ్. యూ గుడ్ ఫర్ నథింగ్. యూ గుడ్ ఫర్ నథింగ్. యూ గుడ్ ఫర్ నథింగ్.
నీకెంత పొగరుంటే నన్ను కింద తోసేస్తావు? ధైర్యం కాదు, నీ మీద ఆ రాయి పడబోతుంటే నిన్ను కాపాడాను. ఓ థ్యాంక్ యూ. మైరా జరిగి వెళ్ళు. నేనే నిన్ను థాంక్స్ చెప్పాలి. నువ్వేమీ అంత చెడ్డదానివి కాదు, నేనే చెడ్డదాన్ని. నువ్వు మంచిదానివి. నువ్వే మంచిదానివి. నువ్వే మంచిదానివి. నేను చెడ్డదాన్ని, నువ్వు మంచిదానివి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ గాడ్ వీళ్ళ గొడవ ముగిసింది. ఇప్పుడు ఇంకో గొడవలో కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఒకళ్ళు కాదు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకింకా హెల్ప్ కావాలి. హెల్ప్ వస్తుంది. ఇబాయిస్కా మల్టిపుల్ ఇమేజ్ క్రియేటో. ఇంతమంది అసలైన వాళ్ళు ఎవరు చెప్పండి, నా ఎదురుగా రండి. నేనే ఒరిజినల్, నేనే ఒరిజినల్, నేనే ఒరిజినల్, నేనే ఒరిజినల్, నేనే ఒరిజినల్, నేనే ఒరిజినల్. నా ఏలియన్ సెక్యూరిటీ గార్డ్స్, మీరు ఎక్కడ ఉన్నారు? నాకు హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి. మీరందరూ పక్కకి వెళ్ళండి, నేను వాడిని చూసుకుంటాను. ఏంటి, ఈయన కూడా కుంఫు కరెక్టే వచ్చా? దానికన్నా దారుణమైన ఆయుధం ఆయన దగ్గర ఉంది, వింటారా? సరే రుద్రా, శివ, పిక్చర్ ఇంకా బాకీ ఉంది. శివ, ఇప్పుడు అతను త్రిమూర్తి పవర్స్ ని యూజ్ చేయబోతున్నారు. అయితే మనం కూడా మన ఫుల్ పవర్ ని యూజ్ చేసే తీరాలి.
అతను స్పృహ కోల్పోయి పడిపోయేంత వరకు నేనెందుకు మ్యాజిక్ ని కొనసాగలేను? ఒకవేళ తాతయ్య పవర్స్ ఉంటుంటే మనం లార్డ్ హజార్ దగ్గర ఉన్న పవర్స్ ని తొలగించి మళ్ళీ ప్రజలకి చేరుకునేలా చేయొచ్చు. రుద్ర, నువ్వు స్మృతిలో పడి ఉన్నావు. నేను వస్తలేదా ఏంటి? తాతయ్య, కానీ మీ పవర్స్ జైసింగ్ దగ్గర మాత్రమే ఈ కళని ఉన్నావు. మన బాడీలో పవర్స్ ని ఒక చిన్న రిజర్వ్ కాంచిని ఉంచుతున్నాను. ఇదివల్ల సిచ్యువేషన్ కోసం ఎవరైనా చీటింగ్ చేసి వాళ్ళ పవర్స్ ని పట్టుకున్నానంటే అందువల్ల మనం రిజర్వ్ పవర్స్ ని యూజ్ చేయబోతున్నాం. ఇప్పుడు అన్ని పవర్స్ ని యూజ్ చేయ సమయం వచ్చింది. రుద్ర, శివ అతడి పైన వచ్చండి. వాళ్ళని బయటికి ఉన్నానంటే మన పవర్స్ వర్కౌట్ చేయలేదు. Zubaiska, all powers return. Boom, check, check, boom. Boom, check, check, boom. వద్దు. No! No! నా పవర్స్ ని తిరిగి తీసుకోవద్దు మీరు. వద్దు. వెరీ గుడ్ శివ అండ్ రుద్ర. మేము ఇంటర్నేషనల్ పోలీస్కు రిపోర్ట్ ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు. మాకు అక్కల్ సింగ్ అంతా చెప్పేశారు. మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. మేము ఎప్పటి నుంచో ఇతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ తప్పించుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి ఎలాంటి శిక్ష పడుతుంది అంటే ఇక జీవితంలో ఎప్పుడు బయటికి రాడు. కమాన్ మూవ్. ఒక నిమిషం ఒకే ఒక ఫోటో తీసివ్వండి, లేదంటే ఏలియన్స్ తో ఫోటో తీసుకోవాలన్న కోరిక నా గాల్లో కలిసిపోతుంది. జాలీ. థ్యాంక్ యూ శివ, రుద్ర. ఇక మేము బయలుదేరుతున్నాము. థ్యాంక్ యూ శివ, రుద్ర. నువ్వు ఇద్దరు చాలా మంచి పని చేస్తున్నావు. నేను మాంత్రికుని గొప్ప మెజిషియన్ ని. నన్ను చూసి భయపడి నేను షాకాల్. నేను మాంత్రికుని గొప్ప మెజిషియన్ ని. నన్ను చూసి భయపడి నేను షాకాల్. నేను చాలా ఇప్పుడే ఉపశమనం పొందాను. వాళ్ళకు ముందు నేను ఎప్పుడు చెప్పలేదు. థ్యాంక్ యూ శివ, రుద్ర. శివ, నువ్వు లేకపోతే మేము ఎప్పటికీ లార్డ్ ఏజార్ దగ్గర గెలిచుండే వాళ్ళమే కాదు. థ్యాంక్ యూ. లేదు, రుద్ర లేకపోతే మేము తప్పకుండా గెలుచుండేవాళ్ళం కాదు. రుద్ర వల్లే. రుద్ర వల్లే. శివ. రుద్ర. శివ. ఇక వీరిద్దరూ మారినట్టేలే.